లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సరిహద్దులోని గ్రామాలు పట్టణాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. స్కూల్స్ కాలేజీలు తెరుచుకున్నాయి. యుద్ధ సమయాల్లో ఎలా ఉండాలో విద్యార్థులకు బీఎస్ఎఫ్ భారత ఆర్మీ దళాలు అవగాహన కల్పిస్తున్నాయి. రాజస్థాన్ సర్కార్ పోస్ట్ పోన్ పరీక్షలు తేదీలు త్వరలో ప్రకటించనుంది. ఇక రేపటి నుంచి జోధ్పూర్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలు జరిగే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి జైసల్మేర్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్ సాధారణ స్థితికి మొత్తం బార్డర్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చేరుకున్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. నిన్న రాత్రి కూడా బ్లాక్అవుట్ లేకపోవడంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో కూడా ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను జైసల్మేర్ ఇండో పాక్ బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక కాలేజ్ దగ్గర. ప్రస్తుతం వీరికి ఇండియా పాకిస్తాన్ వార్ వాతావరణం నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ నిలబడిపోయాయి. వాటన్నిటిని కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్నటి నుంచి ఎప్పుడైతే నిన్న కొద్ది గంటల నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉందో అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇవాళ చివరి ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి చివరి ఎగ్జామ్స్ రాజస్థాన్ ప్రభుత్వము వాయిదా వేసింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అంతా కూడా ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు ఎగ్జామ్ అయిపోవడంతో ఇంకా మే 16వ తారీఖు నుంచి కూడా సెలవులు ఇవ్వడానికి ఇక్కడ రాజస్థాన్ సమ్మర్ హాలిడేస్ ఇవ్వడానికి రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మన వైపు అయితే దాదాపు ఏప్రిల్ కంతా ఎగ్జామ్స్ అయిపోతాయి, హాలిడేస్ ఇస్తారు. కానీ ఇక్కడ మే 16 లాస్ట్ వర్కింగ్ డే కింద ఇచ్చారు. చివరి ఎగ్జామ్ సోషల్ సైన్స్ ఎగ్జామ్ ఉండడంతో ఇంటర్మీడియట్ ప్లస్ 1 ప్లస్ 2 కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అంటే ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి అంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారి లైఫ్ లోకి రొటీన్ గా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎగ్జామ్ ఈ నెల జూలై 31వ తారీఖు వరకు సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించడం జరిగింది. సో బార్డర్ గ్రామాల్లో మాత్రం ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొనడంతో అందరూ కూడా కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది. నిన్న కూడా డీజీఎంఓ స్థాయిలో చర్చలు ద్వైపాక్షికంగా ఉంటాయని స్పష్టం చేయడము, ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయినా కానీ దానికి బుద్ధి చెప్పేంత వరకు బుద్ధి చెప్తాము, అంతే స్థాయిలో గుండెల్లో బుల్లెట్స్ దింపుతామని ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వడంతో నిన్న రాత్రి నుంచి ఎక్కడా కూడా ఎలాంటి అలజడి బోర్డర్ గ్రామంలో లేవు. ఇక బడ్మేర్లో అత్యంత టెన్షన్ అయినటువంటి వాతావరణం. అక్కడ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం స్టూడెంట్స్ అంతా చూస్తున్నాం, వాళ్ళంతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా మనకు అందిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో బికనీర్ వాళ్ళ బడ్మేర్, శ్రీగంగానగర్, పోఖ్రాన్, జైసల్మేర్ ఈ 10 రోజుల పాటు మొత్తం అలజడి ఉన్నటువంటి పరిస్థితి చూసాం మనమంతా కూడా. అయితే గత 18 గంటలుగా అంటే నిన్న సాయంత్రం 6 గంటలుగా ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అందరూ కూడా దైనందిన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడేమైనా కానీ పాకిస్తాన్ ఒకవేళ మళ్ళా రెచ్చిపోయి తన వక్రబుద్ధిని కానీ చూపిస్తే ఖచ్చితంగా ఇక్కడ సైన్యం ఉంది, సైన్యం నుంచి తమకు పూర్తి స్థాయి భరోసా ఉందని చెప్పి విద్యార్థులు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అంతా బలమైనటువంటి నమ్మకంగా ఉన్న నేపథ్యంలో వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వాతావరణం సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తూ వారంతా తమ భవిష్యత్తు కోసం వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఇంకొకటి, రేపు పొద్దున్నే ఎక్కడైనా కానీ యుద్ధం వచ్చినా కానీ ఎలా కాపాడుకోవాలన్న దానికి సంబంధించి కూడా మొత్తం విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా అన్ని స్కూల్స్ లో మళ్ళా స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పి బార్డర్ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ పూర్తిగా ఒక ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. సో స్కూల్స్ జూలై 31న ఓపెన్ చేసిన తర్వాత కూడా ఆగస్టు 1 నుంచి కూడా ప్రతి శని ఆదివారాలు లేదా శుక్ర శనివారాల్లో ఈ స్కూల్స్ లో అందరికీ పిల్లలకు నేర్పించాలని చెప్పి ప్రభుత్వం ఒక రకమైనటువంటి జీవో ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఎప్పుడు వస్తుందో, భవిష్యత్ తరాలకి దీనికి సంబంధించి కాపాడుకోవడం ఎలాగో అన్న దాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనేటువంటి అంశంతో కూడా రాజస్థాన్ ప్రభుత్వం ఉంది. సో ప్రస్తుతం గత
10 రోజులుగా మనం ఇక్కడ బడ్మేర్ రాజస్థాన్, ఆ తర్వాత ఇండో పాక్ సరిహద్దు 1037 కిలోమీటర్ల దాంట్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో పరిస్థితులను ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ కవరేజ్గా ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా, అందరూ గాలి పీల్చుకున్నారు, వారి వారి పనుల్లో ఉన్నారు. బట్ యుద్ధం ఎప్పుడొచ్చినా కానీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ తమల్ని ఎల్లవేళలా కాపాడుతుందనే నమ్మకంతో సరిహద్దు గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి నిన్న రాత్రి నుంచి. ఓవర్ టు యు అక్షయ. ఓకే దినకర్.